నమస్కారం చర్చి గారు. అవునయ్య, నా పేరు నల్లశ్రేణు. నేను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడినయ్య. దేశం గురించి మాట్లాడదామని వచ్చాను. దేశం గురించి తెలుసుకుని దేశం గురించే మాట్లాడదామనే వచ్చాను సార్. అయ్యా చర్చి గారు, భారతదేశం చాలా గొప్ప దేశం. కానీ ప్రస్తుత భారతదేశంలో రోజుకు 77 రేపులు 80 హత్యలు జరుగుతున్నాయి సార్. ఈ సంవత్సరం మన దేశంలో 28% నేరాల సంఖ్య కూడా పెరిగిపోయింది. నైతిక విలువలు పతనమైపోయాయి. పైశాచిక ప్రేమ, విష సంస్కృతి, చట్టంపై అవగాహన రాహిత్యం, చట్టం అమల్లో జాప్యం, పోలీసుల వైఫల్యం, గుర్కిళ్ళ పలుకుబడి, శాసనకర్తలే కలంకితులై నేరాలను ప్రోత్సహిస్తూ ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు సార్. ఈ దేశం బాగుపడాలంటే రంగుల గోడలు, అద్దాల మెడలు కాదు సార్. పౌరుని నైతిక అభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి. నీతిగా నిజాయితీగా పరిపాలన చేయరా నాయకుడు అంటే, నీతిగా ఉంటే పరిపాలన చేయలేం, నిజాయితీగా ఉంటే సుఖంగా ఉండలేమంటాడు. చట్టం వైపు నడవరా పోలీసుడా అంటే, మా పైవాడే మాకు చుట్టం అతని చెప్పిందే చట్టం అంటాడు. ధర్మం వైపు నడవరా నల్లకోటు దొర అంటే, ధర్మంతో మాకు పనేంటి, మా క్లయింటే మాకు ముఖ్యం కదా అంటాడు. నీవైనా న్యాయాలు చెప్పు న్యాయదేవత అంటే, ఒక అంధురాల్ని అడగాల్సిన ప్రశ్న నాయన అంటుంది. సార్, ఈ దేశంలో న్యాయానికి న్యాయం గురించి బాగా తెలుసు, కానీ ధర్మం గురించి తెలియదు. ఈ సమాజంలో ధర్మానికి ధర్మం గురించి బాగా తెలుసు, కానీ నీతి గురించి తెలియదు. ఈ వ్యవస్థలో నీతి గురించి బాగా తెలుసు, కానీ మనిషి గురించి అస్సలు తెలియదు సార్. అంతేకాదు సార్, ప్రస్తుత కాలంలో మనిషి గురించి మనిషికి బాగా తెలుసు, కానీ మానవత్వం గురించి అస్సలు తెలియదు సార్. స్వేచ్ఛ అంటే మనిషికి కావాల్సింది రెక్కలు సార్. దురదృష్టవశాత్తు కొమ్ములు వచ్చాయి. అంతేకాదు, చట్టంలోని లొసుకులు తీసుకొని రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నారు సార్. అందుకే రాజ్యాంగ సవరణ చేయాలి, అవసరమైతే రీరైట్ చేసి మళ్ళీ రాయాలని కూడా చెప్పాను. అవును లాయర్ గారు, 70 ఏళ్ల క్రితం రాసిన రాజ్యాంగాన్ని మళ్ళీ రాయమన్నాను సార్. సార్, ఎందుకంటే 70 ఏళ్ల క్రితం మన దేశంలో ఇంటర్నెట్ లేదు. 70 ఏళ్ల క్రితం మన దేశంలో మొబైల్ ఫోన్లు లేదు. 70 ఏళ్ల క్రితం మన దేశంలో అణుబాంబు లేదు. 70 ఏళ్ల క్రితం ఇంత కల్తీ ఓటర్ లేడు, ఇంత వికృత రాజకీయం కూడా లేదు సార్. ఇంత మార్పు జరిగాక కూడా ఇంకా పాత బుజ్జుదులు చుట్టూ కూర్చున్నాం సార్. అంతేకాదు సార్, చెప్పాను ఈ దేశం బాగుపడాలంటే కుల మతాల్ని రద్దు చేయాలని చెప్పాను. ఈ దేశం బాగుపడాలంటే రిజర్వేషన్లు కులానికి కాదు, ప్రతిభని గుర్తించి ఇవ్వాలని చెప్పాను. ఈ దేశం బాగుపడాలంటే నేరగాళ్లను రాజకీయాలను వృధా చేయాలని చెప్పాను. ఈ దేశంలో మహిళలపై అఘాయిత్యాలు తగ్గాలంటే వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలని చెప్పాను. మీరు చెప్పి ఇక్కడ చట్టం అందరికీ ఒకేలాగా పనిచేస్తుంది. సామాన్యుడికి ఒకలా, డబ్బున్నోడికి ఒకలా పనిచేస్తుంది. అంత బాగా చెప్పాను. ఆ పార్టీ మీటింగ్లో ఉన్న ఒక ఎమ్మెల్యే కార్యకర్త నన్ను చంపుదామని బయలుదేరాడు సార్.